అందరికీ శనార్థులు. మన ఊరు మన పాట కార్యక్రమానికి స్వాగతం. పాటలు పాడించడానికి మనం ఒక ప్రాంతానికి వచ్చినాం, ఆదిలాబాద్ జిల్లా కరంజిటి గ్రామానికి. అక్కడున్న గాయకులతో పాటలు పాడిద్దాం, పదండి పోదాం. అలా రామ్ రామ్. రామ్ రామ్. నీ పేరేం పేరన్నా? నాది పంజాబ్. నేను ఈ ఊరుకు రాకన ముందు నీ గురించి కొంచెం పబ్లిక్ అడిగితే వాళ్ళు పాటలు మంచిగా పాడతారంటే నీ పేరు చెప్పిన. మరి నువ్వు పాటలు మంచిగా పాడతావాట? పాడతాను. పేరున్నది నీది కరెక్టేనా? కరెక్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నావు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతున్నా. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాట రాదు? పాడతా. ఒకసారి ఏంటి? వినవోయి జ్ఞాన బోధా, కనవోయి మనసే బాధ, వినుమంటేనే నీకు బాధ, నీకు జ్ఞానము అక్కరలేదా, వినవోయి జ్ఞాన బోధా, కనవోయి మనసే బాధ. సంతతి ఆజ్ఞనైతే తల్లి దండ్రులు అనాథకారా, ఆ సంతతి గలగిన వారే కొంత అనాథ శ్రమమున చేరే, వినవోయి జ్ఞాన బోధా, కనవోయి మనసి బాధ. భారత జాతి పిత మన అందరికాయన తాత, భారతీయులకే తాత, భారత చరిత్ర విధాత, వినవోయి జ్ఞాన బోధా, కనవోయి మనసి బాధ. విజ్ఞాన భజనమాల పరమేశ్వరయ్య గురులీలా, విజ్ఞాన భజనమాల భీమన్నకు దక్కిన వేళ, ప్రజా సహకార ప్రేమ లీలా, వినవోయి జ్ఞాన బోధా, కనవోయి మనసి బాధ. పాటనైతే మస్తు పాడినావు అన్న. ఈ పాటలు ఏడ నేర్చుకున్నావు? ఇవి నేను యూట్యూబ్ లో రాసుకుంటా నేర్చుకున్నా. అంటే యూట్యూబ్ లో నువ్వు చూసుకుంటా నువ్వు నేర్చుకున్నావా? నువ్వు ఏడుదాకా చదువుకున్నావు? 7వ తరగతి. 7వ తరగతి తర్వాత మళ్ళా ఏం చేసినావు? ఏం లేక జీతం చేసుడు, ఇట్లానే పాటలు రాసుకుంటా నేర్చుడు. నువ్వు అప్పుడు నేర్చుకున్న టైంలో నీకు ఏమన్నా అన్నాలా? అంటే నువ్వు పాటలు ఎందుకు పాడుతున్నావు అది ఇది అనుకుంటా? అట్లా ఏం లేదు, గురువు మాకు చెప్పిండు. ఒక ఆడుకుంటా పాడుకుంటా మేము ఇట్లా కార్తీక స్నానాలు చేసుకుంటా, భజన కార్యక్రమాలు చేసుకుంటా, ఇట్లా బడి పోకుంటా పోయినప్పుడులా నేర్చుకుంటుంటాం. అంటే స్కూల్ ఉన్నప్పుడు కూడా అట్లా నేర్చుకున్నావు? మళ్ళీ మీ గురువు కూడా మీకు పట్టి మరీ నేర్పించిండు? అంటే నువ్వు భజనలు ఇంత చేస్తున్నావు కదా, ఈ భజన కార్యక్రమాలు నువ్వు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేసినావు? 7వ తరగతి నుంచి సురు చేసిన. అంటే అటు చదువుగానే ఇటు చదువుకుంటా ఇటు భజన కార్యక్రమాలు చేస్తుంటే. అంటే పాటలు కూడా మంచిగా వాడుతున్నావు, రాస్తున్నావు? నేను తెల్లని దాకా పండుకుండా తిన్నాక రాసుకుంటూ ఉంటా. అదే ఊళ్ళకి వచ్చినాక ఊళ్ళకి అడిగినా నీ పేరు మంచిగానే చెప్తున్నాడు. అరే పలానా మనిషి మంచిగా పాటలు పాడతారు, మీరు ఆ మనిషి దగ్గరికి ఓన్లీ అని. యూత్ పిల్లలకు సంబంధించినవి కానీ, లేకుంటే బావ మర్దన్లకు సంబంధించినవి కానీ ఇట్లేమన్నా? ఆడిది గాదది గాడిది రాయది, మొగని మనసుకు రానిదిరా, మొగుడు మొగుడు అని మొగని ప్రేమలో భ్రమ చెందినదే గాడిదిరా, ఆడిది గాదది గాడిది రాయది, మొగని ప్రేమకు రానిదిరా, అత్త మామలని మొదటి దైవమని పూజించినదే ఆడేదిరా, బావ బామర్దులు వదిన పెద్దలకు పీడించినదే గాడిదిరా, అడిది గాదది గాడిదిరా, అది మొగని మనసుకు రానిదిరా, అది మొగని మనసుకు రానిదిరా. పాటనైతే మస్తు వాడినావు గానీ, పాట వాడినాక పెళ్ళైందా? పెళ్ళైంది. పెళ్ళైతే మరి ఇంటికి పోయినాక చూసుకో. మరి ఇంటికాడకింతే వదినకింతే ఏమన్నా అంటే మరి మాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. పాటనైతే మస్తు వాడినావు. నువ్వు ఇట్లా పాటలు కూడా రాసినా అన్నావు కదా, ఆ పాటలలో నీకు నచ్చినది, మీ ఊరుకు నచ్చిన పాట ఏదన్నా ఉన్నా? అది ఒకసారి పాడవా? జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరగు, ఆ జ్ఞానికి ఏ మెరకారుడుండే స్థలము, సద్గురుడుండే మరగు,
నానా ఖర్చులన్నీ నెలకాకు ఎరుక ఇట్లా కుండాలెంబడే తిరిగే తెడ్డుకే మెరుక జ్ఞానికే మెరుక సుజ్ఞానుల మరగు ఆ జ్ఞానికి ఏ మెరక అరుడుండే స్థలము సద్గురుడుండే మరగు వనము సింగారంబు కోయిలకు ఎరుక వనము సింగారంబు కోయిలకు ఎరుక ఇట్లా కంపాలెంబడే తిరిగే కాకికే మెరుక జ్ఞానికే మెరుక సుజ్ఞానుల మరగు ఆ జ్ఞానికి ఏ మెరక వరుడుండే స్థలము సద్గురుడుండే మనగు నాగాస్వరము మోత నాగు పాము కెరుక నాగాస్వరము మోత నాగు పాము కెరుక ఇట్లా కంపాలెంబడే తిరిగే కాకికే మెరుక జ్ఞానికే మెరుక సుజ్ఞానుల మరగు మడగు సింగారంబు మత్స్యాని కెరుక మడగు సింగారంబు మత్స్యాని కెరుక ఇట్లా కడల కడల తిరిగే కప్పకే మెరుక జ్ఞానికే మెరుక సుజ్ఞానుల మరగు ఆ జ్ఞానికి ఏ మెరుక వరుడుండే స్థలము సద్గురుడుండే మరగు సద్గురుడుండే మరగు పాట రాగం అందులో ఉన్న మీనింగ్ ఏకదం ఉన్నది. ఒక్కొక్కటి అక్షరం కూడా వింటూ ఉంటే అంటే దేని తెలివి దానికే అన్న తీరును అంటే ఆ పాట యొక్క అర్థం ఉన్నది. మాకైతే మాకు మస్తు నచ్చింది. మీ ఊరికి కూడా మీ ఊరోళ్ళకి అందుకే ఇంత మంచి పాట కూడా మీ ఊరికి ఇష్టమైందేమో మీ రాసుకున్న పాట అని నేను అనుకుంటున్నా. అన్న నువ్వు పాట పాడినప్పుడు ఆ వాయిస్ కానీ ఆ రిథము అంటే ఒక పాటని ఏడ డౌన్ చేయాలో ఏడ పెంచాలో అది నీకు మస్తు తెలిసి అంటే ఆడి తీరున్నట్టున్నా. ఇదే మేము అక్కడి నుంచి వస్తా ఉంటే మీ ఊరులో చెప్పినప్పుడు మేము ఏదో అనుకున్నాం, వీడికి వస్తే గానీ మాకు తెలియలే అంటే మీ యొక్క గానం విలువ మాకు. మేము మీ దగ్గర నుంచి ఇప్పుడు మేము తల్లి పాటలు ఒకటి ఆశిస్తున్నాం. అంటే మనని పుట్టింది ఒక తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చినాం కాబట్టి సృష్టికి కర్తామని కాబట్టి నేను ఆ పాటను ఒకటి ఆశిస్తున్నాం మీ దగ్గర నుంచి. పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివమా మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివమా పాపాలు ఎన్నో చేస్తివే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే పుట్టిందే పురటిలోన పోయేదే మట్టిలోన నీళ్ళు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మీ అన్నదమ్మోలో నీ ఆలు పిల్లలు నీ అన్నదమ్మోలో నీ ఆలు పిల్లలు కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఎంట ఎవరు రారమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా ఉన్న స్థితిరము కాదు చివరి దాకా ఏది రాదు ఉన్న స్థితిరము కాదు చివరి దాకా ఏది రాదు గాలిలోనే కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కాదమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీళ్ళు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా ధరణిలోన గవిగట్టు పురమందు చేరివమ్మా ధరణిలోన గవిగట్టు పురమందు చేరివమ్మా నీ ఇంటికి దారి తెలుపుమే ఓ మట్టి బొమ్మ కావలి నరసప్ప సామిని పుట్టిందే పురటిలోన పోయేది మట్టిలోన నీళ్ళు స్థిరము కాదమ్మా
ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా, నీ ఇల్లు వేరే ఉందమ్మా. కాదన్నా ఈ పాట నువ్వే రాసినావా లేకపోతే ఇంకా వాళ్ళ రాసింది నువ్వు వాడుతున్నావా? యూట్యూబ్ లో చూసుకుంటా రాసిన నేను. ఆహా, అంటే సాయి కుమార్ వాడిండు. సాయి కుమార్ వాడిన పాట నేను చూసుకుంటా రాసుకొని బుక్ లో రాసుకుని ఇప్పుడు వాడి రాసుకున్నా. అంటే మీరు పాడే పాట అది పల్లవి గాని చరణం గాని భలే ఉన్నాయి. అంటే ఒక్కొక్క లైన్ కి మీనింగ్ కూడా ఒక మనిషిని ఒక మట్టి బొమ్మతో పోల్చిన విడ. అంటే ఒక్కొక్క లైన్ కూడా మళ్ళీ గర్భం నుంచి మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నువ్వేం తీసుకురావు, పోయేటప్పుడు కూడా నువ్వేం కొనవు అనుకుంటా, నువ్వు మంచి అర్థంతో వాడినావు. అంటే పాటలు అయితే మస్తు వాడినావు అన్న, చాలా బాగా వాడినావు. అంటే ఒక్కొక్క పాటలు ఒక్కొక్క మీనింగ్ ఉండేది. మాకు చాలా అద్భుతమైన కంటెంట్ ఇచ్చినావు మా వ్యూవర్స్ కూడా. మరో ఎపిసోడ్ తోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మీ ఊరు వస్తాం, మేము మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఖచ్చితంగా మీతో మేము ఇంకో ప్రోగ్రామ్ తీస్తాం. ధన్యవాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్, పంజాబ్ అనే ఆయన ఎంత బాగా పాటలు పాడాడో. గాయకులతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.